మనుషులు చులకనగా చూసినా దేవుడి దృష్టికి మనం నచ్చామనుకోండి, దేవుడి హృదయంలో మనం స్థానం సంపాదించామనుకోండి, ఈ లోకంలో మన జీవితం వేరండి. చాలా మందికి చిన్న విషయం తెలీదు. నన్ను మనుషులు పొగడాలి, నన్ను మనుషులు గుర్తించాలి, నాకు మనుషులు సన్మానం చేయాలి, నన్ను పొగడాలి, నన్ను ఎత్తాలి, ములగ చెట్ల మీద అనుకుంటారు. ఎప్పుడో నా చెట్టు నరికేస్తారు వాళ్ళు. మనుషులు మంచోళ్ళు కాదు. ఎత్తినంతసేపు ఎత్తి 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 ఎక్కడో చోట దొరుకుతాం, అంత మొదలు నరికేస్తారు వాళ్ళు. మళ్ళీ మొత్తం కింద ఆడతా వచ్చి ములగ చెట్టు ఎక్కిస్తారు నీతో అవసరం ఉంటే, లేదంటే చెట్టు నరికేస్తారు. దేవుడు హృదయంలో పడ్డాడు దావీదు. గొప్పవాణ్ణి చేశాడు. ఎంత గొప్పవాణ్ణి చేశాడంటే, మేవడు గొర్రెల కాపరిగా పచ్చిక బయలులో పడుకుంటున్న దావీదును పట్టుకొచ్చి అక్కడ పడుకోబెట్టాడు. సింహాసనం, అంతఃపురం, దేవదారు మ్రానుతో కట్టిన అంతఃపురంలో పడుకోబెట్టాడు. ఎవరిని? దావీదుని. మీరు జాగ్రత్తగా వినండి. అలాగా అంత గొప్పగా రాజులు చేయటమే కాకుండా ఏ యుద్ధానికి వెళ్ళినా తోడుగా ఉన్నాడా? వెళ్ళు దావీదు, నువ్వు ఎవరి మీదకి వెళ్ళిన విజయం నీదే అన్నాడు. వెళ్ళాడు, యుద్ధాలు చేయించాడు, గొప్పవాడైపోయాడు. నిజంగా ఆయన యుద్ధానికి తిరుగు లేకుండా పోయింది. యుద్ధంలో అసలు ఒక్క రకమైన యుద్ధం కాదు. ఎవరితో చేసిన యుద్ధం అంటే గొలియత్తు చేసిన యుద్ధం. ఎలాంటి యుద్ధం అది? అప్పటికి యుద్ధం లేదు, కత్తి లేదు, జస్ట్ చిన్న రాయి ముక్కతో పెద్ద వీరుని పడగొట్టి నల్లరికాడు. అక్కడి నుంచి దావీదు అసలు గొప్పవాడైపోయాడు ప్రజల మధ్యలో కూడా. కారణం దేవుడు తోడుగా ఉండబట్టి.